శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రపంచంలో పలు దేశాల నుండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మా నమస్సులు. నమస్కారం రాజు గారు. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నామండి. బాగుంది. మీరు ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ యొక్క వ్యవస్థాపకులుగా, అమెరికా హాస్యబ్రహ్మగా, ప్రఖ్యాత రచయితగా, తెలుగు సాహితీవేత్తగా, వ్యాపారవేత్తగా పేరు పొందినటువంటి మీరు మీ జీవిత విశేషాలను, అనుభవాలను ఒక వీడియో ఆత్మకథ రూపంలో ఇవాళ చరిత్రలో నిక్షిప్తం చేస్తున్న సందర్భంగా మీకు ముందుగా మా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. చాలామంది మహానుభావులు, రచయితలు వారి యొక్క జీవిత కథలను ఆత్మకథలుగా లేదా ఇతరులు రాసే జీవిత చరిత్రలుగా మనం చదువుతూ ఉంటాం. కానీ మీరు ఈ వీడియో రూపంలో ఆత్మకథను మొదటిసారిగా ఇలా ప్రసార మాధ్యమాల ద్వారా చేయాలనేటటువంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది? దీని నేపథ్యం ఏంటి తెలియజేయండి. మంచి ప్రశ్న అడిగారు. జీవిత కథ రాద్దాం అని ప్రత్యేకంగా ఎప్పుడూ అనుకోలేదు, కానీ కొన్ని అనుభవాలు అక్షర రూపంలో పెడితే బాగుంటుంది అనే ఆలోచనతో ఇంచుమించు 8-10 ఏళ్ల క్రితం అమెరికాలో సారంగా అనే పత్రిక, అఫ్సరు, కల్పన, వాళ్ళ దాంట్లో వంగూరి జీవితకాలం అని నేను పుట్టడం, చదువుకోవడం, కాలేజీ, ఇవన్నీ విశేషాలన్నీ కూడా ఇంచుమించు ఒక 50 వ్యాసాలు రాశాను. రాసిన తర్వాత అనేక కారణాల వల్ల అక్కడితో ఆగిపోయింది. అంటే ఆ వ్యాసాల్లో నేను ఇండియాలో నా జీవితం అంతా కూడా రాయడం జరిగింది. కానీ అమెరికాలో జీవితం రాయడం వచ్చేటప్పటికీ దాన్ని ఎలా రాయాలా, అదే పంథాలో కంటిన్యూ చేయాలా, లేకపోతే వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయి, ఈ కోవిడ్ రాడాలు వీటన్నిటిలోనూ నేపథ్యంలో ఆలోచిస్తున్నప్పుడు ఒకసారి చూస్తే ఏమైందంటే, అమెరికాలో నివసిస్తున్న వాళ్ళు, ఆ మాటకు వస్తే మిగతా దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఒక పుస్తక రూపంలో ఆత్మకథ రాశారు. ఆడియో పుస్తకాల్లో కొన్ని వచ్చాయి, కానీ ఆడియో పుస్తక రూపంలోనూ చూసిన తర్వాత నాకు ఈ రెండూ కలిపి ఒక వీడియో రూపంలో నేను చెప్పదలుచుకున్న విషయాలు చెప్తే అలా ఉంటాయా అనిపించింది. దానికి కారణం ఏం లేదు. జీవితం అంటే అనేక రకాలైనటువంటి సంఘటనలకి సమాహారం. కొన్ని సంఘటనలు చదివితే బాగుంటాయి, కొన్ని వింటే బాగుంటాయి. సో ఆ వినే సంగతులని వినేటువంటి యూట్యూబ్ మాధ్యమంలో చెప్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచనలకి ఈ వీడియో ఆత్మకథ అన్న ఆలోచన తట్టి వాళ్ళు ఇక్కడ దానికి ప్రారంభం జరిగింది. ఇది ఎవరి కోసం, ఎవరికి కావాలని మీరు కనుక అడిగితే స్పష్టంగా చెబుతాను, ఇది కేవలం నా గురించి మాత్రమే. ఎవరో ఏదో దీన్ని చూసేసి చాలా మెచ్చుకుంటారని, చివాట్లేస్తారని అది కానే కాదు. నాకు చిన్నప్పటి నుంచి డైరీ రాయడం అలవాటు లేదు కాబట్టి, 50 ఏళ్ళుగా అమెరికాలో ఉంటున్నాను కాబట్టి, ఈ 50 ఏళ్ల డైరీ ఇవాళ రాసుకోవడం మొదలెడితే ఎలా ఉంటుందా, రాసుకునే బదులు చెప్తే ఎలా ఉంటుందా అని ఈ ఆలోచనతో ఇవాళ ఇది స్వీకారం చుట్టామన్నమాట. అది మీరు అడిగిన దానికి సమాధానం చెప్పానని అనుకుంటున్నాను. బాగుందండి. ఒక కొత్త పంథాలు, ఒక కొత్త ప్రయోగం లాగా అనిపిస్తోంది ఇది. అలాగే ఈ తరం వాళ్ళకి చాలా మందికి పుస్తకంగా రాసినా కూడా దురదృష్టవశాత్తు చదవడం చాలా మందికి తెలుగు స్క్రిప్ట్ చదవడం కూడా అలవాటు పోతున్న రోజులు కాబట్టి, యూట్యూబ్ మాధ్యమంగా ఇలాంటి ప్రయోగం చేసినప్పుడు మీ అనుభవాలు ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ముఖ్యంగా యువతరానికి మీ వంటి పెద్దల అనుభవాల నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి, మీరు అలా అన్నా కూడా. సో మీ అనుభవాలు పాఠాలుగా మా అందరికీ
మా తరాన్ని నడిపించేందుకు ఉపయోగపడతాయని ఇది ఖచ్చితంగా మొట్టమొదటి అనుకుంటున్నాను. వాడిని నేను అనుకోను. చాలామంది చేసే ఉంటారు. కానీ ఇంత విస్తృతంగా జరిగిన దాఖలాలు నాకైతే లేవు. చాలామంది అందులోనూ ఒక ప్రవాసీయులుగా మీరు అందులో వచ్చి విదేశాల్లో ఉన్నవాళ్ళు ఇంటర్వ్యూల్లో వాళ్ళ జీవితాల గురించి చాలామంది గంట 2-3 గంటల ఇంటర్వ్యూలోను పార్ట్ 1, పార్ట్ 2 అనుకుంటూ హ్మ్. చెప్పిన ఉన్నాయి. నేనే ఉదాహరణకి టాల్ రేడియో అని ఉంది, టీఏఎల్ రేడియో అని. వాళ్ళు 11 ఇంటర్వ్యూలు చేశారు నన్ను. నా 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 ఆ, జీవిత కథ 11 ఆడియో రూపంలో పాడ్కాస్ట్ చెప్పారు. అంచేత ఇది సరికొత్త పందాన్ని నేను చెప్పను. కానీ నాకు ఇంకెవరైనా చేశారేమో నాకు తెలియదు. అంచేత నేనే చేసుకుంటున్నాను మొదటిసారి చెప్పేసుకుంటాను. కానీ ఇది ఖచ్చితంగా ఒక ఆదర్శవంతమైనటువంటి స్టెప్గా అందరికీ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అనుకుంటున్నాను. మీ జీవిత విశేషాల్లోకి అడుగు పెడితే, మీరు పుట్టింది కాకినాడ. ఒక చిన్న కాకినాడ అంటే ఒక మారుమూల కోస్తా తీరంలో మామూలు కాదు, ఉన్నటువంటి మధ్యలోనే ఉంది తూర్పుగోదావరి జిల్లాకి ప్రధాన పట్టణం. ప్రధాన పట్టణం ప్రస్తుతం. కానీ ఆ రోజుల్లో కాకినాడ అనగానే ఒక పోర్టుగా అది ఎక్కువ ఫేమస్. చిన్న ఊరు అప్పట్లో. అలాగే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి మీరు సాదాసీదా జీవితంలో తల్లిదండ్రుల చాటున పెరిగిన ఒక బిడ్డగా, ఒక చిన్న కుర్రవాడిగా మీరు అక్కడ కాకినాడలో పెరిగిన వ్యక్తి ఉన్నట్టుండి బొంబాయి ఐఐటి ఇక్కడి నుంచి ఆ మూలకి తూర్పు నుంచి పశ్చిమానికి ఎలా గాలి వీచింది, ఒక్కసారిగా బొంబాయిలో ఉన్నటువంటి ఐఐటిలో ఎలా వెళ్ళి మీరు అక్కడ సీటు సంపాదించి అక్కడ చదువుకోవడం ఏంటి, ఈ ప్రస్థానం ఎలా జరిగిందో చెప్పండి. దానికి సమాధానం చాలా క్లుప్తంగానే చెప్పొచ్చును. ఎందుకంటే కాకినాడలో పుట్టాను. కాకినాడలోనే హై స్కూల్ చదువుకున్నాను. కాకినాడ పిఆర్ కాలేజీలో ప్రీమియర్స్ చదువుకున్నాను. అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో 5 ఏళ్ళు ఇంజనీరింగ్ చదివాను. ఒక ఏడాది విశాఖపట్నంలో చదివాను. తర్వాత కాకినాడ ట్రాన్స్ఫర్ చేసుకుని 1966లో మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ తీసుకున్నాను. డిగ్రీ తీసుకున్నాక నేను మొదటి నుంచి కూడా ఒక్క BE డిగ్రీతో ఆపై తలుచుకోలేదు. ఖచ్చితంగా మాస్టర్స్ డిగ్రీ చేయాలని, ఇంకా వీలుంటే డాక్టర్స్ చేయాలని ఊరిలో మనసులో ఉంది. అప్పుడు నేను గోవిందరాజు అని చెప్పేసి నా క్లాస్మేట్ ఒకటి ఉండేవాడు, కాకినాడ మా క్లాస్మేట్. మేమిద్దరం కలిపి మాస్టర్స్ డిగ్రీకి ఒక 30-40 కాలేజీలకి ఆల్ ఓవర్ ది కంట్రీ అప్లై చేశాం. ముఖ్య కారణం మాస్టర్స్ చేయడానికి కారణం కూడా ఏంటంటే, ఆ రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఉద్యోగాలు లేవు. మహా అయితే ఉద్యోగం చేస్తే నాగార్జున సాగర్లో జూనియర్ ఇంజనీరు, ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు అవే తప్పితే పెద్ద ఫ్యాక్టరీలని కానీ ఉండేవి కాదు. ముఖ్యంగా హైదరాబాద్కి మాకు సంబంధం ఎక్కువ లేదు ఆ రోజుల్లో. దేనికైనా కూడా మెడ్రాసే లెక్క అన్నింటికీ కూడా. సో ఉద్యోగాలు అప్లై చేసినా కూడా మనం ఏ బొంబాయో, కలకత్తాయో, ఢిల్లీయో ఎక్కడికో పోవాలి, ఆంధ్రప్రదేశ్ దాటి వెళ్ళిపోవాలి, ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఇంకా ఉద్యోగ ప్రయత్నాల బదులు మాస్టర్స్ చేద్దామనే ఉద్దేశంతో 30-40 అప్లై చేసినప్పుడు అనుకోకుండా బాంబే ఐఐటి నుంచి నాకు ఇంటర్వ్యూకి ఉత్తరం వచ్చింది. అలాగే గోవిందరాజులకి వచ్చింది. సో ఆ రోజుల్లో కాకినాడ నుంచి బొంబాయి వెళ్ళాలంటే ముందు కాకినాడ నుంచి హైదరాబాద్ రైల్లో వచ్చి హైదరాబాద్ నుంచి వెళ్ళి 30 రూపాయలు టికెట్. సో అక్కడ లెక్కేసుకుంటే టికెట్ 30 రూపాయలు. అక్కడ బహుశా హోటల్లో ఉండడానికి 25 రూపాయలు ఎంతో అవుతుంది. ఒకవేళ సీట్ వచ్చి చేరితే ట్యూషన్ ఫీజులు లేవు మాస్టర్స్కి. చేరితే హాస్టల్ ఫీజులు అన్నీ కట్టాలి. మొత్తం లెక్కేస్తే 500 రూపాయలు తేలింది. సో కింద మీద పడి వాడు 500 సంపాదించాడు, నేను 500 సంపాదించాను. ఇద్దరు బొంబాయి ఐఐటి వెళ్ళిపోయాము. అనుకోకుండా సీట్ వచ్చింది. అంటే 1000 మంది క్యాండిడేట్స్ వస్తే మొత్తం మాస్టర్స్లో ఉన్న సీట్లు 25-30, 5 బ్రాంచెస్ కలిపి. ఎంట్రన్స్ పరీక్ష పెట్టారు, పాస్ అయిపోయాము. ఇంటర్వ్యూ పెట్టారు, పాస్ అయిపోయాము. నాకు సీట్ వచ్చింది, అతనికి రాలేదు. సో గోవిందరాజులు బొంబాయి, నేను అక్కడి నుంచి బెంగళూరు ఐఐఎస్సికి వెళ్ళి అక్కడ చేరాడు. నేను
బొంబాయిలో చేరాను. అలాగే కాకినాడ అనే ఇక్కడ తంతే బాంబే బూర్లిగంపలో వెళ్ళి ఐఐటీలో పడ్డాను. నాకు తెలిసి కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బాంబే ఐఐటి దాకా వెళ్ళిన వాడిని నేనే మొట్టమొదటివాడిని. మరి అటువంటి పరిస్థితిలో ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా మిమ్మల్ని అంత దూరం పంపించి మా చదివించడానికి? నాన్నగారు వాళ్ళు కొంచెం కొంచెం నసిగారు, ఉన్నవాడు చెప్పదు, ఏంట్రా ఏం పోతావు, భయపడతారు కదా అంత దూరం. ఇక్కడే నువ్వు వర్క్షాప్ పెట్టుకుని కాకినాడలోనే ఉండొచ్చు కదా అని. కానీ మాస్టర్స్ డిగ్రీ చేయాలి అన్న దానికి ఆంధ్రప్రదేశ్లోనే అవకాశాలు తక్కువ. 4-5 యూనివర్సిటీస్ తప్పే. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలే 2 ఉండేవి. వైజాగ్ ఉండేది, అనంతపురం ఉండేది, కాకినాడ ఉండేది. వీటి దేంట్లోనూ కూడా మాస్టర్స్ లేదు చేయడానికి. డిగ్రీ చేద్దాం అనుకున్నప్పుడు, హయ్యర్ డిగ్రీ చేద్దాం అనుకున్నప్పుడు పై ఊరికి ఎలాగ వెళ్ళాలి అని చేత ఇంక వాళ్ళకి తప్పలేదు. పైగా స్కాలర్షిప్ ఉంది, మాస్టర్స్కి ఎప్పుడు 250 రూపాయలు ఇచ్చేవారు. సో డబ్బు ఖర్చు లేదు, అని చేత పెద్ద ఇబ్బంది లేదు. పైగా ఐఐటీలో చదువుకుంటున్నాడంటే కొంచెం గర్వంగా చెప్పుకునే వ్యవహారమే కదా అది. అది ఆ విధంగా వెళ్ళాల్సి వచ్చింది. సో చాలా బాగుంది. మరి ఐఐటి వరకు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అర్థం అవుతోంది. ఇంకా అక్కడి నుంచి ఐఐటి నుంచి ఏకంగా అమెరికా వరకు మీ ప్రస్థానం కొనసాగడం ఇంకా వింతగా ఉంది. తర్వాత అరేబియా సముద్ర తీరం నుంచి ఏకంగా అమెరికా వరకు మీరు వెళ్ళడానికి చాలా సింపుల్గా ఎర్ర బస్ ఎక్కినంత సులువుగా ఎయిర్ బస్ ఎక్కి ఎలా వెళ్ళిపోయారు? ఏ ధైర్యంతో వెళ్ళిపోయారు? అక్కడ ఎవరి అండ చూసుకుని వెళ్ళారు? అది దానికి చాలా పెద్ద కథ ఉంది, కానీ క్లుప్తంగానే చెప్పచ్చు. మా తమ్ముడు ఉన్నాడు, వాడు నాకు 2 ఏళ్ళు చిన్న. వాడు కూడా కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్లో చదువుకుంటున్నాడు. వాడు ఎప్పుడైతే నేను బాంబే ఐఐటి వెళ్ళానో వాడికి అమెరికా వెళ్ళాలని కోరిక పుట్టింది. నేను కూడా వాడికి అది చెప్పాను, ఒరే నువ్వు అమెరికా వెళ్ళదలుచుకుంటే ఇంజనీరింగ్ డిగ్రీ అవగానే వెళ్ళిపోవు, కానీ మళ్ళీ ఇండియాలో మాస్టర్స్ డాక్టరేట్లు చేసి టైం వేస్ట్ ఎక్కువ అని. నేను బొంబాయిలో ఉన్నాను కాబట్టి బాంబేలో అమెరికన్ కాన్సులేట్ ఉండేది. సో అమెరికన్ కాన్సులేట్లో ఒక పెద్ద లైబ్రరీ ఉండేది. అప్పుడు ఆ రోజుల్లో కంప్యూటర్లు, గూగుళ్ళు, సమాచారాలు ఏమి దొరికే అవకాశం లేదు. సో నేను ఎంబసీకి వెళ్ళి, వాళ్ళ కాన్సుల్ ఆఫీస్కి వెళ్ళి ఆ లైబ్రరీలో ఉండి, అమెరికాలో ఎక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి, దేంట్లో అడ్మిషన్స్ వస్తాయి అని అవన్నీ కాగితాల మీద రాసుకోవడం, గిరాక్స్ కూడా లేవు ఆ రోజుల్లో. కాగితం మీద రాసుకుని, ఏ సంవత్సరం మాట? 1966, 1967 ఆ సంవత్సరంలో. సో ఒక 20-30 యూనివర్సిటీస్ తాలూకు అడ్రస్లు, సమాచారాలు, అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ నేను వాడికి పంపించడం, వాడు కూడా తెప్పించుకోవడం. అంటే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, అమెరికా యూనివర్సిటీకి నేను మీ యూనివర్సిటీకి మాస్టర్స్కి అప్లై చేయదలుచుకున్నాను అని వాళ్ళకి ఉత్తరం రాస్తే 15 రోజులు పడుతుంది. ఎయిర్ మెయిల్ ఉత్తరాలు అప్పట్లో, అన్నీ ఎయిర్ మెయిల్ ఉత్తరాలు. వాళ్ళు అప్లికేషన్ పంపించి మన దగ్గరికి రావడానికి ఇంకో 20 రోజులు పడుతుంది. అది మనం పూర్తి చేసి, అది పూర్తి చేయడం అంటే తతంగం, మామూలు తతంగం కాదు. డిఈఓ సర్టిఫికేట్ కావాలి, హెల్త్ సర్టిఫికేట్ కావాలి, 1-2 అప్లికేషన్ ఫామే ఫిలప్ చేయడమే చాలా కష్టం. ప్లస్ ఫీజు ఉండేది కట్టడానికి, 100 రూపాయలు 200 రూపాయలు ఎంతో ఉండేది, ముందే కట్టేయాలి. అయ్యో. సో ఎన్నని కడతాం? సో ఆ లెక్కన మా తమ్ముడు ఏం చేశాడంటే, ఒక యూనివర్సిటీ అప్లై చేస్తే వాడికి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్క్లీలో మాస్టర్స్లో ఎలక్ట్రానిక్స్లో కంప్యూటర్ సైన్సెస్ అప్పుడు వచ్చింది వాడికి సీటు. సో 1970లో వాడిని దగ్గరుండి పానామ్ విమానంలో కలకత్తాలో వాడిని విమానం ఎక్కించాం. ఒక్కళ్ళు వెళ్ళిపోయారు. సో వాడు 1970లో వెళ్ళిపోయాడు. నేను 68లో మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత ఇమీడియట్గా రీసెర్చ్ స్కాలర్గా డాక్టరేట్ ప్రోగ్రాంలో చేరాను ఐఐటిలోనే. సో ఎలాగా చేరాను కాబట్టి నాకు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇది లేదు. ఎందుకంటే ఆల్రెడీ మాస్టర్స్ అయిపోయింది, డాక్టర్లో చేరాను, అమెరికా వెళ్ళక్కల్లా. కానీ మిగతా తోటి స్టూడెంట్స్ ఉంటారు కదా పిల్లలు, వాళ్ళందరూ అప్లై చేస్తుంటే నేను 4 అప్లికేషన్ పడేశాను. 2 చోట్ల నుంచి నాకు స్కాలర్షిప్తో సహా అడ్మిషన్ వచ్చింది.
యూనివర్సిటీ ఆఫ్ సస్కటూన్ కెనడా, యూనివర్సిటీ ఆఫ్ స్టోనీ బ్రూక్ న్యూయార్క్, 2 చోట్ల కూడా నాకు ఫెలోషిప్ తోటి మాస్టర్స్కి అడ్మిషన్ వచ్చింది. కానీ అప్పటికి మాస్టర్స్ నేను చేసేసాను. ఏం పోతాంలే అని అసలు పట్టించుకోవాలి. ఇప్పుడు అసలు తమాషా కథ ఇప్పుడు చెప్పాలి. 1968 ఓ రోజున సాయంత్రం కూర్చుంటే రామ్ కుమార్ అని ఓ ఫ్రెండ్ వచ్చాడు. కెమికల్ ఇంజనీర్లో పనిచేసాడు. వచ్చి గురు నువ్వు నాకు తోడు ఉండాలి అన్నాడు. దేనికా తోడు అన్నాను. అంటే అమెరికన్ కాన్సులేట్ వాళ్ళు సెమినార్ పెట్టారు, మొన్న వెళ్ళాను. వాళ్ళు అమెరికా ఎంత గొప్ప దేశం, అమెరికా వెళ్తే ఎంత బాగుంటుందో వాళ్ళు చెప్పారు. సో నేను అమెరికా వెళ్ళదలుచుకున్నాను, అప్లై చేయదలుచుకున్నాను. కానీ కదా ఒక్కడనే వెళ్ళాలి, ఇంగ్లీష్ అప్లై చేస్తాను, నువ్వు కూడా అప్లై చేయన్నాడు. అంటే నాకు కూడా స్కాలర్షిప్స్ వస్తేనే నేను వెళ్ళలేదు అమెరికా, ఇది మళ్ళీ అప్లై చేయడం లేదు. నువ్వేం చేయక్కర్లేదు, నువ్వు రావక్కర్లేదు అమెరికా, ఉంటే నాతో పాటు సరదాగా అప్లై చేయి, అప్లికేషన్ వరకే, అంతే, అప్లికేషన్ వరకే. అతనే నాకు పాస్పోర్ట్ తెప్పించాడు. వాడు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టా. అతనే అప్లై చేశాడు. అప్లై చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన తమాషా చెప్తాను. అందులో ఒక క్వశ్చన్ ఉంటుంది, అమెరికాలో నువ్వు ఎక్కడికి వెళ్ళదలుచుకున్నావు అని ఒక క్వశ్చన్ ఉంటుంది అప్లికేషన్లో. నేను అన్నాను, అప్పుడైతే అందరూ షికాగో అంటారు, న్యూయార్క్ అంటారు, లాస్ ఏంజల్స్ అంటారు, మనం అది తప్పితే ఇంకెక్కడికైనా పెడదాం అందులో అనేసి అమెరికా మ్యాప్ తీసుకొచ్చి ఓ గుండుసు తీసుకుని ఇలా నొక్కాం. అక్కడ ఏ పేరు ఉంటే అది రాసాం. ఏముంది అక్కడ? నమ్మకపో రాసాం, చెప్తాను, సస్పెన్స్. సరే అప్లికేషన్ పడేసాం. ఒక నెల 2 నెలలు పోయిన తర్వాత ఉత్తరం వచ్చింది. డైరెక్ట్గా అమెరికా నుంచి ఉత్తరం, ఒక కవరు, అందులో ఒక కాగితం. నేను ఓపెన్ చేయలే. నాకున్న ఒక సుగుణం ఏంటంటే ఏది పారాయను. ఆ కవర్ తీసుకెళ్ళి పెట్లో అడుగుని పడేసా. 1968 గుర్తుంచుకోేది. సో 69లో రీసెర్చ్ స్కాలర్, ఇమీడియట్గా నాకు అసిస్టెంట్ లెక్చరర్ పోస్టింగ్, డాక్టరేట్లో జాయిన్ అవ్వడం. 74లో డాక్టరేట్ అయిపోయిన తర్వాత ఆగస్టులో వాట్ నెక్స్ట్ ఆలోచన వచ్చింది. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఒరే మనకి ఏదో 6-7 ఏళ్ల క్రితం ఏదో అమెరికా వాళ్ళ నుంచి ఉత్తరం వచ్చింది, అది బయటికి లాగా 6 సంవత్సరాల తర్వాత. 6 సంవత్సరాల తర్వాత అది ఓపెన్ చేసి చూశాను. అక్షరం ఒక అర్థం లేదు ఆ కాగితం. వాడు ఏమంటున్నాడో తెలీదు. అది పట్టుకెళ్ళి యుఎస్ కాన్సులేట్ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళి చూపించాను, సార్ ఏంటిది ఇది, వాట్ ఈస్ దిస్ అని. అంటే వాడు నవ్వాడు. ఎవరు అబ్బాయి, పీపుల్ ఆర్ కమిటింగ్ మర్డర్స్ ఫర్ దిస్ పేపర్ అన్నాడు. దాని వాల్యూ అన్నాను. అంటే దిస్ ఈజ్ అన్ అప్రూవల్ ఫర్ యువర్ గ్రీన్ కార్డ్. ఓహో, ఆశ్చర్యపోయాను. అప్పటికన్నా మాకు ఈ గ్రీన్ కార్డు ఇవేం తెలియవు అసలు. ఓహో అంటే ఏమిటి అన్నాను. అంటే నువ్వు అమెరికా, నువ్వు నెక్స్ట్ వీక్ కావాలంటే వెళ్ళిపోవచ్చును, యువర్ అప్రూవ్ టు గో టు అమెరికా విత్ గ్రీన్ కార్డ్ విత్ ఆల్ ది బెనిఫిట్స్ అసోసియేటెడ్. రాజముద్ర. టక్కున డిసైడ్ చేసుకున్నాను, ఎస్ ఐఎమ్ గోయింగ్ దేర్ అని. సడన్ గా అనేసుకున్నారు అంతే, వెళ్ళిపోయారు. ఇక్కడ వాడు అడిగాడు, ఈ ఉత్తరం టెక్సస్లో ఒక ఊరి నుంచి వచ్చింది, శాన్ ఆంటోనియో అని. అసలు ఈ టెక్ససే తెలీదు, శాన్ ఆంటోనియో తెలీదు. ఆ ఉత్తరం చూస్తే అంటే జీవితంలో ఎలా ఉంటుందంటే అసలు ఊరి పేరు కూడా తెలీదు. ఐ ఎండెడ్ అప్ గోయింగ్ టు టెక్సస్. ఆ విధంగా అనుకోకుండా గ్రీన్ కార్డ్ రావడం. 6 ఏళ్ల తర్వాత 74 ఆగస్టులో గ్రీన్ కార్డ్ వచ్చినట్టు తెలియడం. సెప్టెంబర్లో నేను కాన్వకేషన్లో డిగ్రీ తీసుకుని నా జాబ్ రిజైన్ చేసి డిసెంబర్ 30, 1974 అంటే ఎల్లుండి న్యూ ఇయర్ డే అనగా అమెరికాలో అడుగుపెట్టా. ఆ 2 నెలల్లో వెంటనే కాకినాడ వెళ్ళి మా నాన్నగారిని చూసి, మా అన్నయ్య అప్పుడు పాండిచ్చేరిలో చదువుకున్నవాడు జిప్మెర్లో, మా అన్నయ్యని చూసి, వాళ్ళ అమ్మాయిని చూసి, సో మొత్తం అంతా టకటగా 2 monthsలో అయిపోయింది. సో ఆ విధంగా
కాకినాడ నుంచి బొంబాయి, బొంబాయిలో మా డిగ్రీలు, అక్కడి నుంచి అమెరికా. అంటే చాలా మంది ఇవాళ ఈ రోజుల్లో అమెరికా ఉద్యోగాల కోసం ఇప్పుడు వెళ్ళి చూడండి, తర్వాత గ్రీన్ కార్డులు ఇప్పుడు ట్రంప్ గారు సంపాదించుకుంటున్నారు. చేస్తున్నారు ఆవిడ చూస్తుంటే నేను నా జాతకం బాగుంది అంతే. అందుకని డెస్టినీ మీకు అక్కడ డెస్టినీ అలాగే రాసి పెట్టి ఉండి ఆ రోజుల్లో తీసుకెళ్ళిందంటే ఇది దైవ ఘటన ఒక రకంగా. అయ్యో ఖచ్చితంగా పైనుంచి ఆర్డర్స్ అయ్యేవి. చాలా చాలా వింతగా ఉంది ఈ విషయాలు తెలుసుకోవడానికి.